స్వీకరిస్తున్నారు. బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కండువ కప్పి ఆయన్ని పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రణీత్ రావుతో పాటు పలువురు నేతలు గులాబీ కండువ కప్పుకున్నారు. ఇటీవల బీఎస్పీతో కేసీఆర్ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తును విరమించుకోవాల్సి రావడంతో మనస్తాపానికి గురైన ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. నాగర్ కర్నూలు నుంచి ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. లోక్సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు. 85 ఏళ్లు నిండిన వారు హోమ్ ఓటింగ్ కోసం ఏప్రిల్ 22 లోపు దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించారు. మరో 3 రోజుల్లో హోమ్ ఓటింగ్ దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 90,000 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. This is the requirement that we have of 57,000 BUs, 44,500 CUs and control units, 48,000 అంటే slightly ఎక్కువ VVPAT machines మనకు అవసరం ఉంది. We have more than sufficient machines with us. FLC కూడా ఆల్రెడీ చేయడం జరిగింది. EVMs and VVPATs కి FLC was done in presence of the political parties. Conduct of FLC was also done. అంటే బేసికలీ FLC ఎట్లా చేయాలి దాని మీద కూడా ఫస్ట్ టైం మంచిగా ట్రైనింగ్. వైసీపీ అధినేత సీఎం జగన్ పూర్తిగా ఎన్నికల మూడ్లోకి వెళ్లారు. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 20 రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో జరగనున్న బస్సు యాత్రలో భాగంగా పోలింగ్ టైం వరకు జనంలోనే ఉండేలా ప్రణాళికలు రచించారు. ఇక యాత్రలో భాగంగా ప్రతిరోజు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మరోవైపు కాసేపట్లో వైసీపీ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం కాబోతున్నారు. ఎన్నికల వ్యూహంపై నేతలతో చర్చించనున్నారు.